డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే చిన్న రాష్ట్రాలు వచ్చాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అందువల్లనే అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విద్య కోసం ఎంతో కృషి చేసిన అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని నల్గొండ జిల్లాలో విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ చదువుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, బొజ్జ శంకరయ్య, పెరికె స్వాతి, వినాయకరాజ్, దొడ్డి రమేష్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, సంకు ధనలక్ష్మి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రావు, విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కత్తుల సహదేవ్, ప్రధాన కార్యదర్శి ముఖ్య సలహాదారులు బీపంగి యాదయ్య, బొజ్జ మహేష్, అన్నిమల్ల నరహరి, కడారి యాదయ్య, బొజ్జ వెంకన్న, గోపి, ఎంఆర్పీఎస్ నాయకులు బొజ్జ దేవయ్య, చిట్టిబాబు, కొప్పోలు వెంకన్న, బాలకృష్ణ, ఖతర్నాక్, చిలుకల ప్రభాకర్, జేరిపోతుల అశోక్ గౌడ్, గుమ్ముల నాగిరెడ్డి, మర్రి సత్తయ్య, బొజ్జ సుధాకర్, బొజ్జ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బైపాస్ రోడ్డుకు దాదాపు ల్యాండ్ ఎక్విజిషన్తో కలిపితే 500 కోట్ల లోపు అవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కలిపితే వర్క్ వాల్యూ 260 కోట్లు అయితే అది 22% కాంట్రాక్టర్ లెస్ తీసుకొని 216 కోట్లే లేదు కాంట్రాక్ట్. అది చాలా స్పీడ్గా టౌన్లో పొల్యూషన్ కావద్దు. అది మనం చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీ, బెంగళూరు, బాంబే పొల్యూషన్ ఏ విధంగా ఉన్నాయో సిటీలోకి వెళ్ళి హెవీ ట్రాఫిక్ పోవద్దని బైపాస్ రోడ్ శాంక్షన్ చేపిస్తే కొందరు కావాలని దాంట్లో కరెక్ట్ అది ఉన్న వర్క్ వాల్యూ 214 కోట్లు. దానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్లు వచ్చి మానిటర్ చేస్తూ చేపిస్తుంటారు. అది కూడా దీని పక్క నుంచే పోతుంది కాబట్టి కొందరు మా సహదేవ్ చెప్తున్నారు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆ రోజు ఇది మొదలుపెట్టాము. మేము మళ్ళీ మాటిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇంత మంచి విగ్రహాలు ఎక్కడ ఏమి ఒక ఇంచు కూడా జరిగేది ఉండదు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు నేషనల్ హైవే ఆర్ఎన్బి అధికారులకు చెప్పడం జరిగింది. దాని మీద మీరు ఎవరు కూడా దానికి ఎక్కడ డిస్కస్ చేయకండి. మీరు ఆ విగ్రహాలు ఇది మన దేశంలోనే, తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్. ఎక్కడ కూడా పోవు. మీ అందరూ కూడా బాగుండాలి. మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారు చెప్పిన బాటలో నడుస్తామని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తున్నాం. అనంతరం డీఈఓ కార్యాలయం వద్ద ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విద్య కోసం ఎంతో కృషి చేసిన అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని నల్గొండ జిల్లాలో విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడమే కాకుండా ఇంటర్, జూనియర్ కళాశాలను అభివృద్ధి చేయడం జరిగిందని, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ చదువుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అందరికీ రేషన్ కార్డులను ఇస్తున్నదని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి అన్ని కులాల, మతాల వారికి ప్రవేశం కల్పించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గానికి 1 చొప్పున తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, వీటన్నింటి ద్వారా అందరూ చదువుకోవాలని పిలుపునిచ్చారు. డీఈఓ కార్యాలయ చౌరస్తాను అభివృద్ధిపరిచి సుందరీకరించి అంబేద్కర్ సర్కిల్ గా నామకరణం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, జిల్లా అధికారులు, మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పెరికె కరణ్ జయరాజ్, జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్, మాస్ అసోసియేట్ అధ్యక్షులు పెరిక ఉమామహేశ్వర్, వట్టపు శ్రవణ్ కుమార్, పెరిక రమేష్, పట్టణ మాస్ అధ్యక్షులు విరిగి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కత్తుల సన్ని, కార్యదర్శి పెరిక చిట్టి విజయ్, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు పోలే డేవిడ్, కందుల నరేందర్, బుర్రి స్వామి పాల్గొన్నారు. చిన్నతనం నుంచి వారు చదువుకున్న ఎక్కడికి వెళ్ళి ఆఖరి లండన్ వరకు చదువుకొని వచ్చి మన భారతదేశంలో ఈ రోజు రాజ్యాంగాన్ని రచించి
గుర్తించడమే కాదు, ఈరోజు అందరూ కూడా గౌరవిస్తూ కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ గారు అంటే ఆయన ఒక లా మినిస్టర్ గా రాజ్యాంగాన్ని రచించే బాధ్యత ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు క్యాబినెట్ అంతా ఆయన మీద పెడితే ఇప్పటికి కూడా ప్రతి మార్పులు ప్రయత్నం చేస్తా ఎవరు కూడా దాన్ని మేలుకోకుండా యథావిధిగా నడుస్తున్నది. అంబేద్కర్ గారు ఆయన చెప్పిన విధంగా ఈరోజు భారతదేశంలో అన్ని వ్యవస్థలు పోయి బడుగు బలహీన వర్గాలే కాదు మహిళల విద్యావంతులు కావాలని ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇలా మేము పార్లమెంట్ సభ్యులుగా పోయినసారి మీరు అంబేద్కర్ సెంట్రల్లో ఉంటే పార్లమెంట్ లోక్సభలో ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో ఆపోజిషన్ లీడర్ మాట్లాడినా ప్రధానమంత్రి గారు మాట్లాడినా అంబేద్కర్ గారు పేరు లేదు ఎవరు మాట్లాడరు. అలాంటి మహనీయుడు ఈరోజు అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన రాసింది ఆయన ఆర్టికల్ 3 మూలంగానే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి ముఖ్యమని అభివృద్ధి సాధ్యమని చెప్పిండు. అదే ఆయన చెప్పిన మాటతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం స్వరాష్ట్రం బాధించుకుంటున్నాం, తెలంగాణ ఏర్పరచుకున్నాం అంటే అది కూడా అంబేద్కర్ గారికి ఆ క్రెడిట్ పోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అనేక కష్టాలు ఎదుర్కొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు చిన్నప్పటి నుంచే వివక్షణ ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతోటి చదివి లండన్కి వెళ్ళి బారిస్టర్గా పూర్తి చేసి మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత లా మినిస్టర్గా చేసి మనకు రాజ్యాంగాన్ని రాజ్యాంగ కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్గా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. సో వారి రాజ్యాంగం మనందరం కూడా అమలు పరుస్తున్నాం. వారి యొక్క స్ఫూర్తిని మనమందరం కూడా కొనసాగించాలి. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలలో ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలలో మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు వారి యొక్క స్ఫూర్తి మనకు కనబడుతూ ఉంటుంది. సో పేదల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం మనకు కట్టుబడి ఉంది.